కొన్నానే 10,000. అబ్బో, బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుందే. స్పెషల్ గా కుట్టించాను మరి, కిట్టి పార్టీ కోసం. 5,000 స్టిచ్చింగ్ కే అయ్యింది. అవుతుంది మరి, ఆ మాత్రం ఖర్చు పెట్టవా ఏంటి? మరే అందరూ బాగానే ఉన్నారు, మరి నా గురించి చెప్పరేంటే? ఏ మాటకా మాట చెప్పాలి గాని, ఈ చీర కట్టాక నీ వయసు 25 ఏళ్లు వెనకెళ్ళిపోయింది పిన్ని. అయ్ బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, సిగ్గుపడకమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే, మీ అబ్బాయి చాలా బాగా డాన్స్ చేస్తున్నాడే. ఇంతకు ముందు ఇలా ఉండేవాడే కాదు. అంతా నా ట్రైనింగ్. సరిగమే పదనిసే యో. సరే గాని అందరూ డబ్బులు జమ చేశారా? చేశాం. సుమారు 2 లక్షలు అవుతున్నాయే. ఈరోజు అవధలేని ఆనందంలో మునిగిపోవాలి. ఈ పార్వతి ఇచ్చే పార్టీ అంటే చిరకాలం గుర్తుండిపోవాలి. ఇంతకీ సౌండ్ బాక్స్ ఎక్కడుంది? అదిగో అక్కడుంది. ఓ మంచి పాట పెట్టవే. అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీనా? మంచి పవర్ ఉన్న స్టార్ పార్టీ సాంగ్ పెడతాను. కొలమంటూ చూస్తారు, వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కాదు కట్టు మీ కళ్ళల్లోనే అంతా ఉంది. ఈ మగ బుద్ధే అంతర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుగు నలుపు కాదు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు ఈ మగ బుద్ధే వంకర బుద్ధి. ఏమంటున్నారు వాళ్ళు? అది మీ హోమం మీరు చేసుకోండి, మా పార్టీ మేము చేసుకుంటామని అంటున్నారు. అయితే పార్టీ ఆపరా? ఆపట్లేదు బావా. అన్నయ్య కోసం చేస్తున్న హోమం అని చెప్పలేదా? చెప్పడం ఏంటి, వాళ్ళకి తెలుసు కదా. ఏదైనా గుళ్ళో చేయించాల్సిందేమో వదిన హోమం. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, అలా ఉంది పరిస్థితి. ఈ సౌండ్ కి చెవులు పగిలిపోతున్నాయి లోపల. దూదులు పెట్టుకుంటే సరిపోయేదానికి బంగారం లాంటి బాక్స్ పగల కొడతావా? బాక్స్ మాత్రమే పగలు కొట్టాను, సంతోషించండి. అంటే అంటే ఏంటి సీను నువ్వు అనేది? మన తలలు పగల కొడతానంటున్నాడే. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పని చేస్తానంటున్నావురా? మీరు రెచ్చగొట్టకండి. పాపం మామయ్య కోసం అత్తయ్య భయభక్తులతో హోమం చేస్తుంటే మీరు చిందులేస్తూ గోల్ చేస్తున్నారా? సిగ్గుగా అనిపించట్లేదు? మాటలు జాగ్రత్తగా రాని సీను. మామయ్య రక్ష కోసం చేసే హోమాన్ని
భగ్నం చేసే ప్రయత్నం ఎవరు చేసినా సరే క్షమించిన అత్తయ్య. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, వెళ్ళండి. అట్టా ఎట్టా వెళ్తారు? పార్టీ చేసుకోవాలని వచ్చారు కదా. వెళ్ళకపోతే ఎలా తరిమి కొట్టాలో నాకు బాగా తెలుసు. ఏంటి పార్వతి ఇది? మా ఇంటికి వస్తే ఎప్పుడన్నా ఇలా అవమానం జరిగిందా? మీ ఇంటికి పిలిచి ఇంత అవమానం చేస్తావా? అది కాదు శైలు, మీరు ఆగండి, నేను చెప్తాను. ఏం చేస్తావు? మీ అల్లుడితో ఇంకో 4 మాటలు తిట్టిస్తావు. ఇంకా మా ఇల్లేం లేవా ఏంటి? అక్కడికి వెళ్ళి చేసుకుంటాం. పదండి అందరూ. శైలు ఆగండి ఆగండి ఆగండి. ఆగండి ఆగండి. శాంత, విమల, ఆగండి ఆగండి. మీరందరూ ఆగండి. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే పార్టీ జరుగుతుంది. అయినా సీను ఎవరు ఆపడానికి? తనకి ఈ ఇంటికి ఎటువంటి సంబంధము లేదు. అసలు తను ఈ ఇంటి మనిషే కాదు. అసలు నువ్వేంటి సీను మాట్లాడేది? అయినా నీకేం సంబంధం ఉందని మాట్లాడడానికి? వెళ్ళి పని చూసుకో. చిన్నతయ్య, మీ నాన్న ఇల్లరికి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాడు. ఈ ఇంట్లో పండగ చేసుకుంటాం, పార్టీ చేసుకుంటాం, అదంతా మా ఇష్టం. అయినా నీకు ఈ ఇంట్లో మాట్లాడే అర్హతే లేదు. ఓ అతనికి. చిన్నత్తయ్య అంటే విలువ లేదు, పాడు లేదు. అంత పెద్దత్తేనా? ఏం బాబు, మీ పెద్దత్తయ్య ఇబ్బంది పడుతుందని మీ చిన్నత్తయ్యని ఇబ్బంది పెడుతున్నావా? చిన్నతయ్య, నేను చెప్పేది. అర్థమైందిలే బాబు. ఆమె దేవత, ఈవిడే రాక్షసి. ఆవిడ హోమం చేస్తుంటే ఈవిడ దానికి భంగం కలిగిస్తుందా? ఏం మందు పెట్టిందో గాని అల్లుణ్ణి బాగానే గుప్పెట్లో పెట్టుకుంది.